వరలక్ష్మి వ్రతం పూజా విధానం పూర్తి వివరాలతో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఈ వ్రతం చేసుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో డబ్బుతో పాటు శ్రేయస్సు, ఆనందం, శాంతి కలుగుతాయని పండితులు చెప్తున్నారు. వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు మామిడాకులు కట్టడం సాంప్రదాయంగా వస్తుంది. వీటితో పాటు పూలదండలు కూడా కట్టుకోవాలి. విద్యుత్ దీపాలతో లేదంటే ప్రమిదలతో నూనె పోసి వెలిగించి ఇంటిని అలంకరించుకోవాలి. ఇంటితో పాటు పూజ చేసే మండపాన్ని అలంకరించుకోవాలి. మండపాన్ని శుభ్రం చేయడంతో పాటు వరిపిండితో ముగ్గులు వేసి నలువైపులా మామిడాకులు కట్టి అలంకరించుకోవాలి. దీన్ని తూర్పు దిశగా పెట్టుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కలశాన్ని కూడా అలంకరించుకోవాలి. బంగారం, వెండి, రాగి ఇలా దేంతోనైనా సరే కలశాన్ని అలంకరించి బియ్యం పోసి పళ్ళెంలో ఉంచుకోవాలి. కలశంలో ఉన్న బియ్యంతో నిమ్మకాయ, తమలపాకు, నాణాలు ఉంచి చుట్టూ మామిడాకులు పెట్టి పసుపు రాసి అందులో కొబ్బరికాయ పెట్టాలి. లక్ష్మీదేవి విగ్రహం లేదంటే ప్రతిమ లేదంటే ఫోటోను కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారిని ఎర్రటి రంగు జాకెట్ ముక్క ఆభరణాలు, పూలతో అలంకారం చేసి దీపాలు వెలిగించాలి. గణపతి పూజ పూర్తి చేసి ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం ప్రారంభించాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆచమనీయం చేయాలి. అప్పుడు కలశ పూజను ప్రారంభించాలి. పూజకు కావలసిన సామాను: పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూలమాలలు, తమలపాకులు, 30 వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరము, చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవిక, దుస్తులు, మామిడాకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయలు, తెల్లదారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు, బియ్యం, పంచామృతాలు, దీపపు కుందలు, ఒత్తులు, నెయ్యి అన్నీ ముందే సమకూర్చుకొని పెట్టుకోవాలి. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. గణపతి పూజ, కలశ పూజ అయిపోయిన తర్వాత వరలక్ష్మీదేవి కథను చదవాలి. ఇప్పుడు ఆ కథను తెలుసుకుందాం. శౌనకాది మహర్షులతో సూత మహాముని ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఆ వ్రతం గురించి మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి అని చెప్పారు. శివుడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి, ఇంద్రాద్రి, దిక్పాలకులు కీర్తిస్తున్నారు. ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి భర్తని ఇలా అడిగింది: స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది సంతానం, ఐశ్వర్యంతో తరించే వ్రతాన్ని సూచించమని కోరింది. అప్పుడు శివుడు చెప్పిన వ్రతమే వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము ఆచరించాలని సూచించాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఎవరు మొదట ఆచరించారో చెప్పమని కోరింది. అప్పుడు శివుడు చెప్పాడు: పూర్వకాలంలో మగధ దేశంలో కుండీనం అనే పట్టణం ఉండేది. బంగారు గోడలతో మిలమిల మెరిసేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఓ బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె వినయ విధేయురాలు, భగవంతుడిపై భక్తి శ్రద్ధలున్న ఇల్లాలు. నిత్యం సూర్యోదయానికి ముందే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులు పూర్తి చేసి అత్తామామలను సేవించేది. ఆమెకు కలలో కనిపించిన వరలక్ష్మీదేవి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వ్రతం ఆచరించమని, ఎన్నో వరాలు ప్రసాదిస్తానని చెప్పింది. సంతోషించిన చారుమతి ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పి శ్రావణ శుక్రవారం రోజున ఇరుగు పొరుగు వారిని పిలిచి ఇంట్లోనే మండపం ఏర్పాటు చేసి అమ్మవారిని పూజించింది. 9 పోగులున్న కంకణాన్ని చేతికి కట్టుకుంది. 9 రకాల పిండి వంటలు నివేదించింది. భక్తి శ్రద్ధలతో పూజ చేసి ప్రదక్షిణలు చేస్తుండగా మొదటి ప్రదక్షిణకు కాలిగజ్జలు, 2వ ప్రదక్షిణలకు చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు, 3వ ప్రదక్షిణ సమయంలో సర్వభరణ భూషితులుగా మారారు అందరూ. ఈ వ్రతాన్ని చేసిన చారుమతితో పాటు చూసి తరించిన వారు కూడా ఐశ్వర్యవంతులు అయ్యారు. అప్పటి నుంచి ఏటా శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మీదేవిని పూజించి శ్రీ సంపదలు పొందుతున్నారు. శివుడు పార్వతికి చెప్పిన ఈ కథను సుత మహాముని మహర్షులకు వివరించాడు. ఈ వ్రతం చేసిన వారు మాత్రమే కాదు, ఈ వ్రతం చూసిన వారు, ఈ కథ విన్నవారిపై కూడా వరలక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పారు. ఈ కథ విని అక్షంతాలు తలపై వేసుకొని అనంతర మహిళలు ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి. భక్తితో వేడుకుంటే వరాలందించే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమాలు అవసరం లేదు.
నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే సరిపోతుంది. ఎంతో మంగళకరమైన ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇలా చేయడం వలన ఎంతో మంచిది. పూజను నిష్ఠగా చేసుకోవాలనుకుంటే మీకు సమీపంలో ఉన్న పూజారులను, పండితులను సంప్రదించి ఆ ప్రకారం ఇంకా బాగా చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి సంతోషం కలిగించేలా పూజ చేస్తే పేదరికం దూరం అవడంతో పాటు సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం సమకూరుతాయి. ఈ వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బొంతల వర్షిణి.